ఖత్తర్‌లో యాక్సిడెంట్ల ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారా? అయితే ఈ రూల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. లేదంటే 2 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రియాల జరిమానా పడే అవకాశం ఉంది. ఖత్తర్ లా ప్రకారం యాక్సిడెంట్‌లో గాయపడిన లేదంటే చనిపోయిన వాళ్ళ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పనిషబుల్ అఫెన్స్ అవుతుంది. ఖత్తర్ పీనల్ కోడ్ ఆర్టికల్ నంబర్ 333 ప్రకారం ఎవరైతే యాక్సిడెంట్ల ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారో అలాంటి వారిపై 10,000 రియాల జరిమానా, 2 సంవత్సరాల జైలు శిక్ష, కొన్ని సిచ్యువేషన్‌లో 2 పడే అవకాశం అయితే ఉంది. నేను జస్ట్ వీడియో తీశాను, సోషల్ మీడియా అవేర్‌నెస్ కోసం పోస్ట్ చేశానంటే మీరైతే తప్పించుకోలేరు. యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ ఫస్ట్ ప్రయారిటీ వీడియో కాదు, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్‌కు మీరు కాంటాక్ట్ కావాలి. అవసరమైతే పోలీసులు లేదా అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వాలి. ఎమర్జెన్సీ వెహికల్ వచ్చినప్పుడు దానికి దారి ఇవ్వాలి. యాక్సిడెంట్ జరిగిన ప్లేస్‌లో గ్రూపులుగా అయితే నిలబడకూడదు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. అఫీషియల్ యాక్సిడెంట్ రిపోర్ట్ల కోసం ఫోటోలు అయితే తీసుకోవచ్చు. విక్టిమ్‌లను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం, అఫీషియల్ రిపోర్ట్ కోసం తీసుకున్న ఫోటోలు 2 ఒకటైతే కాదు. ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సూచన ప్రకారం మెత్రాస్ ద్వారా యాక్సిడెంట్ రిపోర్ట్ చేసేటప్పుడు అవసరమైన యాక్సిడెంట్ ఫోటోలు మీరైతే అక్కడ సబ్మిట్ చేయవచ్చు. కానీ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు లేదంటే ప్యాసింజర్ల ఫోటోలు కనిపించకుండా జాగ్రత్త పడాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వాట్సాప్‌లో మీకు ఎవరైనా యాక్సిడెంట్ల ఫోటోలు, వీడియోలు పంపితే దాన్ని వెరిఫై చేయకుండా ఫార్వర్డ్ చేస్తే నేను జస్ట్ ఫార్వర్డ్ చేశానని చెప్పడం వల్ల ఈ పరిస్థితి నుంచి మీరైతే తప్పించుకోలేరు. కంటెంట్ నిజమా కాదా? దాన్ని షేర్ చేయడం వల్ల ఎవరికైనా హామ్ కలుగుతుందా లేదా? అసలుకి ఇది సెన్సిటివ్ కంటెంట్ కాదా అవునా అని తెలుసుకొని షేర్ అయితే చేయాలి. ముందుగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక యాక్సిడెంట్ వీడియో మీకు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కానీ అదే వీడియో విక్టిమ్ ఫ్యామిలీకి జీవితాంతం మర్చిపోలేని బాధనైతే కల్పిస్తుంది. కాబట్టి ఖత్తర్‌లో మీకు ఎక్కడైనా యాక్సిడెంట్లు కనపడితే రిపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి, కానీ విక్టిమ్ల ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు. ఒకవేళ మీరు షేర్ చేస్తే 2 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రియాల జరిమానా పడుతుంది. వైరల్ కావడం కంటే ఖత్తర్ రూల్స్‌ను రెస్పెక్ట్ చేయడం చాలా ముఖ్యం. ఈ ఇన్ఫర్మేషన్ ఖత్తర్‌లో ఉన్న మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి ఖత్తర్ మరియు గల్ఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి.